తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు వెంకటాద్రి మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజు స్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మలా వాసురెడ్డి, మునినాథరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రతి శుక్రవారం అలివేలు మంగాపురంలో పద్మావతి అమ్మవారి దగ్గర నగర సంకీర్తన జరుగుతుంది. ఈ యొక్క నగర సంకీర్తన పురాతనం నుంచి భక్తి శ్రద్ధలతో నీరాజనంతో ఈ యొక్క భజన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా కొలువైనటువంటి తిరుపతిలో గోవిందస్వామి గుడికాడ ప్రతి శనివారము 4:50 నుంచి 6:30 గంటల మధ్యలో ఈ యొక్క నగర సంకీర్తన పురాతనం నుంచి భక్తి శ్రద్ధలతో నీరాజనంతో వెదజల్లుతున్నది. దైవం మన కాడ భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట భజన ఉంటుంది, భజన ఉన్న చోట జనం ఉంటారు. ప్రతి ఒక్కరూ ఎన్నో పలు కష్టాలు, పలు సమస్యలు. మన తిరుమల పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం, తిరుమల పాదాల చెంత తిరుపతి పట్టణం నందు శ్రీ గోవిందరాజు స్వామి గుడి మాడవీధులలో శ్రీ నగర సంకీర్తన కార్యక్రమం రాయలసీమ రంగస్థల కళాకారులచే మరియు భక్త మండలిచే ఎంతో వైభవముగా ఈ యొక్క కార్యక్రమం పురాతనం నుంచి జరుగుతున్నది. మధ్యలో కొంతకాలం ఈ కరోనా కారణంగా అంతరించిపోయింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని మా భక్త మండలి తలంచి